నేను మీకు ఎప్పుడు ఒకటి ఉపమానం చెప్తుంటాను. బాయిలేరు కోళ్ళు 24 గంటలు పెడతారు సార్ వాటికి. ఏంటి 24 గంటలు లైట్లు వేసి మరీ పెడతారు వాటికి. లైట్లు ఎందుకు వేస్తారా అని నేను అడిగాను చాలామందిని. అడిగితే ఆ కోళ్ళు నిద్రపోకూడదట. వాటి లైఫ్ ఎంత అంటే 100 రోజులు. 100 రోజుల్లో ఇంత పిల్ల 3 కేజీలు కావాలి. మేత పెడతానే ఉంటాడు దానికి. ఈ లైట్లు వేసేది దేనికై అంటే చీకటి పడింది ఇక నేను పడుకుంటా అనే సోయి దానికి రాకూడదట. నిద్ర ఇప్పుడు చీకట్లో నాటుకోళ్ళు అయితే పడుకుంటాయి, బాయిలేరు కోళ్ళు ఏంది ఆ ఎలుతురికి అటనే కంటిన్యూగా తింటూనే ఉంటాయి తిని 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 ఈ టైప్ ఇలా అయిపోతాయి. ఇంతకాడికి వచ్చేది. ఇప్పుడు వీటిని మేపేది మా యజమానుడికి ఎంత ప్రేమ మేమంటే అసలు మేము నిద్రపోనీయకుండా బాగా పెడుతున్నాడనే పాపం అనుకుంటాయి. కానీ 100 రోజుల తర్వాత లోడ్ వస్తుంది. లోడు వ్యాన్ వస్తుంది. వ్యాన్ వచ్చి అటన్నిటి తీసుకొని అలా కుక్కుతుంటాడు అన్నాడు. 10 పట్టేదంటే 20 నొక్కుతాడు. వచ్చిన తర్వాత చికెన్ కొట్టుకాడి తీసుకొస్తాను, తూకం వేసి ఆడబెట్టేస్తారు. వాటి చూడండి ఒకసారి ఆ కోళ్ళని కళ్ళు పాపం వాటి నిద్ర లేక ఇలా 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 సోల్తా ఉంటాయి. వాటిని మనం ఫ్రైలు చేసుకుని ఏపులు చేసుకొని తింటున్నాం. మనం సొల్లు గారుతూ ఉంటాయి ఆ కోళ్ళకి కదా. పిచ్చోళ్ళకి కదా సార్ సొల్లు గారేది అనా. ఈ 100 రోజులు పాపం సోయి లేకుండా పిచ్చి లేక తిని 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 సొల్లు గారే వాటిని మనం చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, 65 తిని మనం రోగాల బారిన పడి మనం పోతున్నాం. అది వేరే విషయం. ఈ 100 రోజులు దాని యజమానుడు ఎందుకు పోషించాడు? కటింగ్ కొరకు. అవునా? మనం సుఖంగా జీవిస్తున్నాము అనుకుంటున్న మన జీవితం ఉందే, ఇది కూడా సేమ్. ఇది కూడా నీకు మాకు పెద్ద ఇల్లు ఉందండి, ఉండు పర్లేదు, మాకు పెద్ద అన్ని దేనికో తెలుసా? సుఖంగా జీవించాను అనుకుంటున్న మనుషులందరూ వధ దినమున కొరకు సిద్ధపరుచుకుంటున్నారంట. ఈ కోళ్ళకి ఎలాగైతే వధ దినం 100 రోజుల తర్వాత వధ దినం అంటే కటింగ్ ఎట్టుంటుందో, సుఖంగా జీవించిన మనుషులకు కూడా దేవుడు ఒక డేట్ పెట్టాడు. అదే జడ్జిమెంట్ డే. చెప్పండి.